హాయ్ హలో నమస్తే. అంబేద్కర్ జనతా పార్టీ మీద ఇది ఫస్ట్ వీడియో. ఇంతవరకు నేను ఏడిఎస్ మీద ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడాను. ఇది ఫస్ట్ వీడియో మాట్లాడుతాను. అంబేద్కర్ జనతా పార్టీ మన వెనక అంబేద్కర్ జనతా పార్టీ లోగో పెట్టి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో డిస్కసింగ్ ఆన్ కాబట్టి జనరల్గా మాట్లాడుతున్నాను ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ పెట్టిన ఒక వీడియోలో దాన్ని క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఒకటి, రాజ్యాధికారం కావాలని మీరు రాజ్యాధికారం కావాలని తిరుగుతున్నారు అందరు రాష్ట్ర వ్యాప్తంగా. దళితులు పాపం వీళ్ళు చాలామంది అయితే రాజ్యాధికారంగా తిరుగుతున్నారు. ఇది పాపం వీళ్ళ తప్పని మనం ఎవరైతే రాజ్యాధికారం కావాలని తిరుగుతున్నారో వీళ్ళ ఆశ అమాయకత్వం మనం ఎందుకంటే అది అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాధికారం కోసం మీరు కొట్లాడినారు, రాజ్యాధికారం కోసం కొట్లాడిన అని అడిగారు. సో అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, అంబేద్కర్ యొక్క కళని వీళ్ళు నెరవేర్చడానికి చాలామంది కష్టపడుతున్నారు. సంవత్సరాల తరపు నుంచి కష్టపడుతున్నారు. 1950 నుంచి కష్టపడుతున్నారు. అంబేద్కర్ జనతా పార్టీని మనం నిన్నబెట్టినాం. మనకంటే తలబడినటువంటి అంబేద్కర్ వాదులు కొట్లాడి అలిసిపోయి కూర్చున్నారు. ఓకే, వాళ్ళందరూ ఒకటి అనేది రాజ్యాధికారం అనేది. కానీ రాజ్యాధికారం కాదు కదా, కనీసం మండలాధికారం కూడా రాలేదు, జిల్లా అధికారం కూడా రాలేదు, కనీసం నియోజకవర్గాధికారం, గట్టిగా మాట్లాడితే పంచాయతీ అధికారం కూడా రాలేదు. రాజ్యం తర్వాత సంగతి, పంచాయతీ అధికారం కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకు ఆర్థిక పరిస్థితులు, సిచ్యువేషన్స్ బాగుండవు. వీళ్ళందరూ కూడా పేదరికంలోనే ఉంటారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడిప్పుడుగా వచ్చి స్వతంత్రంగా రాజకీయాల్లో నిలదొక్కుంటారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అనుకోవడం పొరపాటు. అది చాలా కష్టం వాళ్ళు నిలదొక్కోవటం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. కాబట్టి నేను మార్నింగ్ ఒక వీడియో మాట్లాడుతున్నప్పుడు నేను అదే ఏడిఎస్ ప్రెసిడెంట్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీకు చెప్పింది ఏంటంటే, రాజ్యాధికారం అనేది మనం చూద్దాం. వార్డు అధికారం చూసుకోండి అన్న. వార్డు అధికారం అంటే ఫస్ట్ వార్డులో అధికారం సంపాదించుకోండి. ఫస్ట్ వార్డులో అధికారం సంపాదించడం చాలా ఈజీ. ఎందుకు? వార్డు అంటే ఏంటి? ఒక కాలనీ, ఇప్పుడు మానపల్లి మాదిగపల్లి ఉంది అనుకుంటే, ఒక కాలనీ, ఒక పెద్ద లైన్గా ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి ఆ పల్లెలు, అది ఒక వార్డు అనమాట. సో ఆ వార్డులో మీరే ఉంటారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉండరు, మీరే ఉంటారు ఆ వార్డులో. సో ఆ వార్డు మీద అధికారం తెచ్చుకోండి ఫస్ట్ మీరు. అది కూడా మీరు డబ్బులు తీసుకొని, వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని వేస్తున్నారు. సరే, డబ్బులు తీసుకొని ఎట్లా వేస్తారు? ఎందుకంటే ఎన్నికల టైంలో పేదరు కాబట్టి మనం డబ్బులు తీసుకోవద్దంటే వాళ్ళు ఒప్పుకోరు. పేదలు వాళ్ళందరూ ఓకే. డబ్బులు తీసుకున్నా కూడా మీ హక్కుల గురించి మాట్లాడుకునే విధంగా మీరు ఉండాలి. అందుకనే మనం ఏమంటే, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అని చాలామంది డ్రీమ్. ముఖ్యమంత్రి అవ్వాలి డ్రీము. ముఖ్యమంత్రి పంచాయతీ అవ్వాలి, ముఖ్యమంత్రి ఎలా అవుతారు? నేను ఎమ్మెల్యే అవుతాను, పోటీ చేస్తాను. ఏం చేస్తావు? ఎమ్మెల్యే వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, పాప ఇండిపెండెంట్గా చేస్తారు. అదే వాళ్ళు తప్పు కాదు. అది అంబేద్కర్ చెప్పాడు, మీరు పోటీ చేయమనే చెప్పాడు అంబేద్కర్. ఓకే, మీరు పోటీ చేయండి, రాజ్యాధికారం తెచ్చుకోండి అనే చెప్పాడు అంబేద్కర్ గారు. వీళ్ళు అందుకని వీళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేస్తే 100 ఓట్లు, కొంతమందికి 10-20 ఓట్లు వస్తాయన్నమాట ఇండిపెండెంట్గా అన్నట్లు. 10-20 అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యారు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం కోసం కొడతారు. 10-20-100 ఓట్లు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్నే, మరి ఇప్పుడు విజయ్ కుమార్ గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన పాదయాత్ర చేశాడు విజయ్ కుమార్ గారు ఎలక్షన్ ముందు. పాదయాత్ర చేసిన ఆయనకు 300 ఓట్లు వస్తాయి. జాడా శ్రవణ్ కుమార్ అతని జడ్జి, అతను దుమ్ముగా అసలు చంద్రబాబు నాయుడు ఛానల్లో కూర్చొని ఒకే విధంగా మాట్లాడాడు. అతనికి కూడా ఎన్నో వస్తాయి, 200-300 ఓట్లు వస్తాయి. ఎక్కడ దెబ్బకొట్టిందంటే అర్బన్ పీపుల్ ఏంటంటే వాళ్ళు మీ వీడియోలు చూసి వీడియోకి లైకులు కొడతారు కానీ ఓట్లు వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పాయింట్ 1. పాయింట్ 2, దేనికైనా ఒక ఐడియా అనేది పక్క బలంగా ఐడియా అనేది నాటుకుపోయి ఉండి మైండ్లో పడిపోవాలి. ఇది మన ఐడియా, ఇది మనోళ్ళు వీళ్ళు దీని మీద నిలబడతారు దాని మీద. అవి ఓట్లు వేస్తారు అప్పుడు, లేకపోతే ఓట్లు వేయరు. 3వది, గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఎవరో తెలియదు. జాడా శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఛానల్లో కూర్చొని దుమ్ముదులుగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ 90% గ్రామీణ ప్రజలకు జాడా శ్రావణ్ తెలియదు. మాట్లాడతారు టీవీలో. విజయ్ కుమార్ అన్న ఓన్ ఛానల్ పెట్టుకున్నాడు. నేను నా ఛానల్ పెట్టుకున్నా. నా ఛానల్లో 90% మంది గ్రామీణ ప్రాంతాలకు రమేష్ ఎవడో తెలియదు. నేను రోజు మాట్లాడుతున్నా, రోజుకు 6 వీడియోలు పెడతా. గ్రామీణ ప్రాంతాలు ఎవడో తెలియదు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో చూస్తారా? గ్రామీణ ప్రాంతాలు యూట్యూబ్లో చూడరు కదా. సో కాబట్టి వీళ్ళు ఓట్లు వేస్తారు.
అందుకని నేనేమంటాను, రాజ్యాధికారం కోసం మీరు ప్రయత్నం చేయకుండా వార్డు అధికారం కోసం ప్రయత్నం చేయండి. వార్డు అధికారం ఫస్ట్ వార్డులో మీ గ్రిప్ తెచ్చుకోండి. వార్డులో గ్రిప్ తెచ్చుకొని ఇది మేము కోరుకున్నట్టు రోడ్లు వేయాలి. మేము కోరుకున్నట్టు రోడ్లు వేయండి. మాకు కావాల్సినట్టుగా మాకు పని చేసి పెట్టండి. మీరు అనుకున్నట్టు రోడ్లు వేసిపోవటం కాదు, మేము కోరుకున్నట్టుగా రోడ్లు కనీసం అది అడగలరా? ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, కనీసం మేము కోరుకున్నట్టు రోడ్డు వేయండి. ఒక గ్రామంలో ఒక ఎస్ఐ కాలనీలో రోడ్డు వేస్తున్నారు, సిమెంట్ రోడ్డు. ఆ సిమెంట్ రోడ్డు మేము కోరుకున్నట్టే వేస్తున్నారా? అక్కడ కూడా రాజకీయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాజ్యాధికారం అనేది ఎప్పుడు పోయింది. సో ఇవన్నీ అందుకనే నేను ఏం చెప్పానంటే, మీరు వార్డుల్లో మీ యొక్క కెపాసిటీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజకీయంగా మీరు కూడా ఎదగాలి. దళితులు కూడా రాజకీయంగా ఎదగాలి కదా, ఎదగకూడదు రాజకీయం. నేను రాజకీయంగా ఎదగాలని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా ఎమ్మెల్యేకి పోటీ చేస్తే నీకు 100 ఓట్లు కూడా రావట్లేదు కదా అనేది నా సమస్య. కాబట్టి మనం ఈ అంబేద్కర్ జనతా పార్టీ, ఇప్పుడు అంబేద్కర్ జనతా పార్టీ అంటే ఇప్పుడు నేను మీకు ముందే క్లారిఫికేషన్ ఇచ్చా. ఏంటంటే ఇప్పుడేమి అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక ఎన్నికల్లో పోటీ చేసి మీ అంత తెలుస్తాము పార్టీలన్నీ స్మాష్ మనం ఏం చేయట్లే. ఐడియాని బిల్డ్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఇది క్రియేట్ చేశాను. అంబేద్కర్ జనతా పార్టీ ఇది ఓన్లీ ఏ ప్లాట్ఫామ్ టు స్పీక్. ఇప్పటివరకు ఏడిఎస్ మీద మాట్లాడుతున్నాను కదా. సో ఏడిఎస్ మీదకి నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అన్ ఏడిఎస్. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నేను లేను. వాళ్ళు ఫామ్ అయ్యారు. వాళ్ళు ప్రెసిడెంట్ వేరే ఉంటారు, సెక్రటరీ వాళ్ళు ఉంటారు. ఇక నాకు రైట్ లేదు ఇప్పుడు ఏడిఎస్ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఆ కమిటీ మెంబర్స్ నేను మెంబర్గా ఉంటాను, నాకు రైట్ లేదు. ఇప్పుడు నేను మాట్లాడడానికి నాకు ఇది కావాలి కాబట్టి ప్లాట్ఫామ్ పెట్టా అంబేద్కర్ జనతా పార్టీ అని. ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద మనం కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ఏంటి, వార్డు లెవెల్లో, పంచాయతీ లెవెల్లో మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నేను పోటీ చేస్తానని మీరు ఆలోచిస్తే ఓకే, సరే మీరు అనుకోవచ్చు, సరే అండి నేను పోటీ చేయను, పొత్తులోకి వెళ్తాను. ఎవరో చెప్తున్నారన్నా మనం పొలిటికల్ పెడితే జగన్తో పొత్తు పెట్టుకుందాము, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుందాం. జగన్ నీతో పొత్తు పెట్టుకోవాలంటే కనీసం నీ దగ్గర ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారా? చంద్రబాబు నీతో పొట్టు పెట్టుకోవాలంటే కనీసం నీకు ఒక ఎంపీ అని ఉన్నాడా? వాళ్ళ గేట్ దగ్గర కూడా రానిరు. ఇది జనతా పార్టీ, అంబేద్కర్ జనతా పార్టీ పెట్టుకొని నేను జగన్తో పొత్తులోకి వెళ్తే నన్ను గేట్ దగ్గర కూడా రానిరు జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు నాకు ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద. ఎందుకు? పేరుంటే పొత్తులు పెట్టుకుంటారా? వెనక క్యాండిడేట్లు ఉండాలి కదా పొత్తులు పెట్టుకోవాలంటే. కాబట్టి మీరేం చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో పొత్తులు పెట్టుకోండి అంటున్నా. వార్డు లెవెల్లో పొత్తులు పెట్టుకోండి. మీరు చెప్పండి, ఇదిగోండి మా వార్డులో ఇల్లున్న మా అంబేద్కర్ జనతా పార్టీ తరపున ఈ వార్డులో మేము కంటెస్ట్ చేసి మేము వార్డు మెంబర్గా గెలుస్తాము, సర్పంచ్ని ఎన్నుకోవాలి కదా వార్డు మెంబర్లో, మేము పొత్తులోకి వస్తామని అడగండి. అప్పుడు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పొత్తులు పెట్టుకొని, తర్వాత జడ్పీటీసీలు ఎంపీలు పొత్తులు పెట్టుకొని, తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత కాదు మీరు పొలిటికల్ పార్టీల మీద పొత్తులు పెట్టుకునేది. చాలామంది దళితులు చేసే పొరపాటు ఏంటంటే, ఇలాగ పొలిటికల్ పార్టీలు పెట్టి మేము పార్టీ పెడితే మాకు పొత్తులోకి తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాడు? వెనక్కి డబ్బు జనాలు లేకుండా ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? మనం వాళ్ళని తప్పనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నీ పార్టీతో పొత్తులకు రావాలంటే వాళ్ళకి ఓట్లు రావాలి కదా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. ఆ డబ్బులు తీసుకునేది మీరే. డబ్బులు తీసుకునేది మనోళ్ళే కదా. మనోళ్ళు డబ్బులు తీసుకుంటారు. సరే వాళ్ళు అలవాటు చేస్తారు. మనోళ్ళు తప్పని నేను ఇంట్లో వాళ్ళు అలవాటు చేస్తారు. వాళ్ళు ఒకసారి ఇస్తారు. పేదోడికి ఏముందంటే, ఆకలి ఉన్న వాడికి నోటి దగ్గర ముద్ద పెడితే వాడు టక్కన మింగేశాడు. వీళ్ళందరూ పేదల దగ్గర లేదంటే ఎలక్షన్కి 5,000 అని, కానీ 5,000 అని చెప్పి తీసేసుకుంటారు అంతనా. పేదల యొక్క బలహీనతను ఎక్స్ప్లాయిట్ ఎలా చేస్తున్నారని చెప్తున్నా. బలహీనతను తీసుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో మీరు ఓట్లు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత సో ఇదంతా కూడా ఇది ఒక సైకిల్. దిస్ ఈజ్ ఎ సైకిల్. ఈ సైకిల్ జరిగినట్టు జరుగుతుంది ఇది. సో కాబట్టి జస్ట్ అది పొలిటికల్ పార్టీ పెడితే పొత్తులు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు. సో మీరు తర్వాత నేను అదే గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే, కింద ఇందాకే ఒక అతను వీడియో పెట్టాడు, ఏమని కామెంట్ పెట్టాడు, ఏమని, నాకు తెలిసి ఇతను లాస్ట్ వెళ్ళి జగన్కి మద్దతు ఇస్తాడని. జగన్కి మద్దతు ఇస్తాడు, లాస్ట్ 2024 మద్దతు ఇచ్చాడు, ఇప్పుడు కూడా మద్దతు ఇస్తాడు జగన్కి ఎన్నికల టయానికి అని చెప్పి కామెంట్ పెట్టాడు. నువ్వు రాకపోతే ఇంక నాకు ఆప్షన్ ఏంటి? సరే ఆ కామెంట్ పెట్టిన అతను అడిగా. సరే నేను ఎన్నికల టయానికి జగన్కి మద్దతు ఇస్తాను అనుకోండి, నువ్వెవడు రాకుండా నేను ఒక్కడిని కూర్చొని నేను మద్దతుకి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకొని ఓటేస్తుంటే జగన్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓటేస్తుంటే నేను కూర్చొని నిజాయితీగా అంబేద్కర్ జనతా పార్టీ అనుకుంటూ కూర్చోవాలా నేను? ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను, మీరు రావాలి కదా, మీరు జాయిన్ అవ్వాలి కదా, మీ యొక్క వార్డులో మీ యొక్క సత్తా చూపించాలి కదా. మీరు ఎవరు చూపించకపోతే ఏమైతే అల్టిమేట్గా
ఎలివేట్ చేసి ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్కి మద్దతు ఇస్తున్నారు. జగన్కో చంద్రబాబు నాయుడు గారికో ఎవరో ఒకరు మద్దతు ఇవ్వాలి కదా ఎన్నికల టైంకి. నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయాలి? సో నేను వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఉంటాను, మీరేం చేయాలి? నేను వాళ్ళతో బార్గెన్ చేయాలంటే మీకేం చేయాలి? నేను వాళ్ళకి ఏదో ఒకటి సార్ ఏదో ఒకటి మా వాళ్ళని చూడండి అంటే ఏం చేయాలి? ముందుకు వస్తుంది మీరు రావాలి కదా. తప్పు మీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లేమ్ చేయకండి. ఒక సెకండ్ టైం ఇప్పుడు ఇందాక కామెంట్ పెట్టిన అతను చెప్తాను. నేను అదే చెప్తాను, మీరు తప్పు చేయకపోతే నేను చెయ్యను. మీరు తప్పు చేస్తే నాకు ఆప్షన్ ఉంటుంది, నేను కూడా తప్పు చేయాల్సి వస్తుంది. అదే చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.